జూబ్లీ అంటే రీపాట్రియేటింగ్ ప్రాపర్టీ. నీకు ఏదైనా ఒక స్థలం పోయిందనుకోండి, అప్పులో లేకపోతే లాస్ అయిపోయో, ఇలాంటి వాటిల్లో అలాంటివి తిరిగి ఏం చేయాలా? వచ్చేసేయాల. మనిషికి తన స్వేచ్ఛ తిరిగి రావాలా. ఒక్కొక్కసారి డబ్బే కాదు, ఆస్తే కాదు, నువ్వెవరివో నీకు తెలియాలన్నమాట. యూ షుడ్ నో హూ యు ఆర్. అది కూడా జూబ్లీ. అందుకనే అతడు 49 సంవత్సరాలు నీ దగ్గర ఒకవేళ పని చేస్తున్నట్లయితే అతను ఏం చేయమంటాడు? దేవుడు విడుదల చేసేయమంటాడు జూబ్లీలో. ఒకవేళ ఎవరైనా నీకు స్థలాలు తాకట్టు పెట్టినా, నీ దగ్గర కొదువు ఉన్నా, నువ్వు ఆశీర్వదించబడిన వాడిని అయితే ఏం చేయాలంటే వారికి తిరిగి ఇచ్చేసేయాలంట. జూబ్లీ ఈజ్ లైక్ ఫ్రీడమ్. ఓకే, రిలీజింగ్ స్లేవ్స్, ఫర్ గివింగ్ డెట్స్. జూబ్లీ రిమైండ్స్ దట్ గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ద పీపుల్. జూబ్లీ ఏమని జ్ఞాపకం చేస్తుందంట? ఈ భూమి, దాని సంపూర్ణత యెహోవాదే. ఈ స్థలం కూడా ఆయనదే. కాబట్టి ఆయన తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, హీ బ్రింగ్స్ ఫ్రీడమ్. ఆయన స్వేచ్ఛనిచ్చేవాడు. ఇయర్ ఆఫ్ రికన్సిలేషన్ విత్ గాడ్ అండ్ నైబర్. ఓకే, సహోదరులతో కలిసి మళ్ళీ మనము ఒకరినొకరు క్షమించుకొని జీవించాలా. వీ నీడ్ టు ఎంగేజ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ మెర్సీ. మరి మనము కనికరము చూపించి వారిని కనికరించాలంట. అది సాధారణంగా బిజినెస్ మైండ్ తోటో, లేక లాజికల్ మైండ్ తోటో, లేక మనకుండే స్వభావ సిద్ధంగా ఆలోచిస్తే అది నడవదు. అందుకే మనం ఎలా జీవించాలని ఉంది? విశ్వాసం. మనకు అర్థం కాదు ఎందుకు చేస్తున్నారు. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు, కొన్ని త్యాగాలు మనకు అర్థం కాదు. మన మైండ్ సాధారణంగా మనకి ఏదైనా రావాలా, ఓకే, పెరగాల, చదువుకోవాలా, జాబ్ చేయాలా, రావాలా, ఎదగాల, ఎందుకంటే ప్రపంచమంతా అదే చూస్తుంది. స్టేటస్, మనీ, సక్సెస్, జాబ్, విక్టరీ. అది కూడా దేవుడు ఇచ్చిందే. ఆ తలంపులు కూడా దేవుడు ఇచ్చిన తలంపులు, అవేమి తప్పు కాదు. హీ విల్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ స్లోలీ, స్టెప్ బై స్టెప్. అప్పుడే మనం ఇలాంటి పనులు చేయగలం. సో ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, మనము గాడ్స్ ప్లాన్లో ఉన్నామా లేదా, నేను ఇక్కడ తప్పు చేసా, అక్కడ పొరపాటు చేసి, ఇక్కడ ఆలస్యం చేసి, ఇలా చేసి, అలా చేసా. యేసుని గనక నువ్వు అంగీకరిస్తే దేవుడు అన్నీ సమకూర్చి తుదకు నిన్ను గురికి చేర్చేటట్టు, ఆశీర్వాదకరంగా ముగించేటట్టు దేవుడు పనిచేస్తాడన్న. నీ అడుగులు కూడా హీ కరెక్ట్స్ అండ్ డస్ దాట్. ఆ స్థలానికి దేవుడు, ఈ భూమి ఎవరిది ఫైనల్గా? దేవుడు. ఎవరో శత్రువులు మన బలహీనత చూసి, మన ఇబ్బందులు చూసి దాన్ని అవకాశం చూసుకుందాం. ఒక్కొక్కసారి మనం పొరపాటు అవ్వచ్చు, మనము చేసిన పొరపాటు అవ్వచ్చు. దానివల్ల మరి ఈ టైంలో సొలొమోను కట్టించిన ఆ ఒక్క మందిరముకి ఒక పెద్ద గుమ్మం కనపడుతుంది. ఆ మందిరపు యువతల ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే మందిరపు ఏమీ కనపడవు. ఆ లోపల ఎక్కడో ఒక గోడ ఉంటుంది అన్నమాట. సొలొమోను కట్టించిన గోడ కింద నుంచి ఉంటుంది. ఆ గోడ ఒకటి చూపిస్తారు. ఆ గోడ ఉంది. అయితే ఆ గుమ్మం ప్రకారము ఆ తలుపు అది ఒక రకంగా చూస్తే అన్నీ కూడా ఇలా ఉండాలని ఒకప్పుడు దేవుడు పెట్టినవే అవన్నీ. కానీ దానికి బదులు అవ్వాల్సిన పని లేదు. ఉదాహరణకి సబ్బాతు దినాన్ని పెట్టింది ఎవరు? దేవుడే. అన్నీ ఆయన కొరకు, ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. అంటే యేసు ప్రభు వారే పెట్టారు సబ్బాతు దినాన్ని. మరి అదే సబ్బాతు దినాన్న ఆయన శిష్యులు వెన్నులు తుంచుతూ ఉంటారు. తుంచకూడదు, ఆయనే చెప్తాడు మీరు పని చేయకూడదని. మరి వాళ్ళు తుంచినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, కరెక్టే, కానీ ఇప్పుడు నేను ప్రవక్తను కాదు, బోధకుడిని మాత్రమే కాదు, నేను ఇవన్నీ ఉన్నాయి టైటిల్స్. మీరు నన్ను రబ్బీ అంటున్నారు, ప్రవక్త అంటున్నారు, బోధకుడు అంటున్నారు, అన్నీ అంటున్నారు. కానీ నేను వాటికంటే గొప్పవాడిని. మిమ్మల్ని సృష్టించి వాక్యమయ్యి ఆది యందు ఉన్న వాక్యం శరీరధారిగా నేను మీలో వచ్చాను. అది నా కొరకు, నేను దాన్ని మార్చగలను, ఏమైనా చేయగలను. కానీ ఆచారం కొరకు మీరు అలా చేయకూడదు. దానికంటే గొప్పోడిని ఆయన చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏకంగా మీలోనే ఉన్నాడు. మీరు ఏ రోజు బ్లెస్డ్ అంటే ఆ రోజు బ్లెస్డ్, మీరు ఏ టైం బ్లెస్డ్ అంటే ఆ టైం, మీరు ఏ దిక్కు మంచిదంటే అదే మంచిది. ఈవెన్ ద క్రియేటర్ ఈజ్ ఇన్ యూ. అలాగని మనము పౌలు అంటాడు, ఒకవేళ ఈ సంఖ్యలకి వీటికైతే యు ఆర్ ఇన్ బాండేజ్ టు బెగ్గర్లీ ఎలిమెంట్స్ అంటాడు. ఇన్ బాండేజ్ అంటే ఒక తక్కువ స్థాయి వాటికి మీరు బందీలైపోతున్నారు అని చెప్పి పౌలు భక్తుడు చెప్తాడు. అలాగని ఒక్కొక్కసారి అన్నీ చూసుకున్నప్పుడు వీటిని వాడుకుంటాం మనం. ఓకే, ఆ రోజు మనం పండగ చేసుకుంటాం, ఆ రోజు మనం వైట్ డ్రెస్లు వేసుకుంటాం. అది దీంతో మరి కోయిన్సైడ్ అవ్వడము అంటే మనం ఇంకా గాడ్స్ ప్లాన్లో ఉన్నాం. వీఆర్ పర్ఫెక్ట్ గాడ్స్ ప్లాన్లో అని కాదు, వీఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. నువ్వు క్లెయిమ్ చేయాలా, నేను నా స్వాస్థ్యం పొందుకోవాలా, నేను ఎందుకు వరకు పుట్టాను, నా ప్రణాళిక నాకు వచ్చేయాలా. నువ్వు ఇంకా భార్య అవ్వలేదా, నేను భార్య కావాలి, నాకు పెళ్ళి అవ్వాలా, నేను తల్లి అవ్వాలా. అదవ్వకపోతే ఇంకొక రీతిలో సంథింగ్ ఎల్స్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ పొజిషన్. సో మీరు రెస్టరేషన్, జూబ్లీ ఈజ్ అ టైమ్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ఫిజికల్ ఈవిల్ అండ్ స్లావరీ. స్వేచ్ఛ,
జూబ్లీ అంటే కన్సోలేషన్, ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ మౌర్నింగ్ టు జాయ్. అంటే నీ దుఃఖ దినములు, దుఃఖ బాధ కాలము నీకు అది సంతోష కాలముగా మారాల. రెస్టరేషన్ ఆఫ్ ల్యాండ్, ప్రాపర్టీ టు దోస్ ఇన్ డెట్, హాస్పిటాలిటీ టు దోస్ ఇన్ నీడ్. నీకు పోయినవి నీకు తిరిగి వచ్చేయాలి, ఒక రీతిలో కాకపోతే ఇంకొక రీతిలో. జూబ్లీ అంటే ఏ మోడల్ ఫర్ లివింగ్ వెల్. నువ్వు చక్కగా జీవించాలా. అందుకే ఆ బానిసను విడిచేయమంటాడు. బానిస బతుకు నుంచి వచ్చినట్టు వాడు విడిపించుకుంటాడు. వాడికి తోచినంత, నీకు కావాల్సినంత వాడికి డబ్బు ఇచ్చేసి విడిపించేయి. వాడు వ్యాపారం పెట్టుకుంటాడు, మళ్ళీ పెట్టుకుంటాడు. ఒకవేళ మళ్ళీ నేను నీ దగ్గరే ఉంటాను, నాకు ఇదే బాగుందంటే మళ్ళా ఇది కూడా చెప్తాడు. వారి చెవికి ఒక పోగులాగా పెట్టి గుమ్మాన్ని కొట్టి, ఇక నువ్వు పర్మనెంట్గా నాకు స్లేవ్ అని చెప్పేమంటున్నాడు. సో ఫ్రీడమ్, ఏ మోడల్ ఫర్ లివింగ్ వెల్. ఒకవేళ నీ ప్రస్తుత పరిస్థితి బాగాలేదా, నువ్వు చక్కగా జీవించడానికి దేవుడు కృప ఇస్తాడు. అలాగని మానవుడు ఆశాపరుడు. ఈ డబ్బు అనేది మంచిదే, కానీ దానికి ఒక పేరు కూడా ఉంది. అది విశ్వాసముతో వాడాలి. విశ్వాసంతో వాడకపోతే అది ఒక స్పిరిట్ ఆఫ్ మ్యామ్మోన్. అది ఎలాంటి మనిషినైనా ఏదైనా చేస్తుంది. దాన్ని విశ్వాసంతో వాడాలి. దేవుడు మనల్ని అంతమ వరకు దాని గురించి మనకి నేర్పిస్తూనే ఉంటాడు అనమాట. సో ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. సో మీరు వీటిని క్లెయిమ్ చేయాలా. చాలామంది నా స్వస్థత దేహం నాకు వచ్చేయాలా అని క్లెయిమ్ చేయాలా. ఏం చేయాలా? చాలామంది చెప్పుకుంటారు, ఒకప్పుడు నేను అలాగున్నాను, ఒకప్పుడు ఇలాగున్నాను. ఒకప్పుడు దేవుడు అది ఇప్పుడు నీకు ఇచ్చేయగలడా లేదా? యెహోవా యందు వేచి ఉండువారు పక్షిరాజు వలె వారి యవనము తిరిగి వస్తుందంట. బాలురు సొమ్మసిల్లిపోతారు, యవనులు తూలు తొట్టిల్తారు. యెహోవా యందు వేచి ఉండువారు అంటే బాలురు కంటే యవనుల కంటే బలంగా తయారవుతుంది. ఈ నిరీక్షణ నీకు ఉండాలి. నిరీక్షణ అన్నిటికంటే ఒకసారి హోప్ గురించి చెప్పాను అనమాట. హోప్ ఈజ్ వెరీ పవర్ఫుల్ థింగ్. సో ఇవన్నీ కూడా మీరు క్లెయిమ్ చేయాలన్నమాట. యూ నీడ్ టు క్లెయిమ్. చాలామందికి ఇలా జరుగుతున్నాయి, నేను చూశాను, ఏంటి ఈ కాలంలో ఇలా జరుగుతున్నాయని. ఓకే, అనేకల జీవితంలో. ఎందుకంటే వై డిడ్ దిస్ హ్యాపన్ ఇన్ ద లైఫ్? ఇది ఎప్పటి నుంచో ఉంది, నిరీక్షణలో ఉండేది. కొన్ని ఇప్పుడు జరిగాయి. ఇవన్నీ ఏదో కోయిన్సిడెన్స్ కాదు. హీ క్యాన్ రిస్టోర్ యూ బ్యాక్ సమ్ టైమ్స్. కొన్ని విడిచిపెట్టేయండి, మర్చిపోండి. నీ డిగ్నిటీ నీకు వచ్చేయాలి. ఏమొచ్చేయాలా? నీ రెస్పెక్ట్, నీ డిగ్నిటీ, ఓకే, యువర్ పవర్, యువర్ అథారిటీ. సో జూబ్లీ అంటే ఇది ఒక పండగలు మాత్రమే కాకుండా మనము దీన్ని అనేకమైన విషయాలు తిరిగి పొందుకుందాం. దీన్ని వెళ్ళి మీరు ప్రార్థనాపూర్వకంగా, నాకు తెలిసి ఇది మీకు బయలుపరిచిన తర్వాత అనేకమైన చాలామందికి ఈ జూబ్లీ పరంగా ఏదో ఒక విడుదల సాక్ష్యం వచ్చును గాక. లెట్ ఎ డెలివరెన్స్ టెస్టిమోనీ కమ్ సో దట్ యూ విల్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ డే. ఇది మరి రోగర్ యంగ్ ప్రకారం చూస్తే ఇది సృష్టిలో వచ్చేటువంటి ఒక కాలం. ఈ కాలాన్ని మనం క్లెయిమ్ చేద్దాం. ఓకే, రైట్, లెట్ us క్లెయిమ్ ఇన్ దిస్ సీజన్. అలాగని ఈ సీజన్ వాడుకుంటున్నాం క్లెయిమ్ చేయడానికి. ఇన్ఫీరియారిటీ అంటే అనుకున్నది మనం పొందుకోలేకపోవడానికి, మనల్ని మనము దానికి అర్హులము కాదు అని అనుకుంటాం. అర్హత ఉన్న, అర్హత లేని వారిగా. ఓకే, అంటే ఉదాహరణకి మనకి ఫ్లైట్ టికెట్ ఉంది, ట్రైన్ టికెట్ ఉంది, ఆ బస్ టికెట్ ఉంది, కానీ టికెట్ ఉన్నా కానీ నేను బస్సులో ప్రయాణించే అర్హత లేదు అని చెప్పి రోడ్డు మీద అలా కూర్చుంటున్నాం అనుకో, దట్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఓకే, దాన్ని ఏమంటారు? ప్రాబ్లం. దట్స్ ఇన్ ఇన్ఫీరియారిటీ. టికెట్ ఉంది, వెళ్ళు, కొనుక్కున్నావు కదయా, వెళ్ళు. ఇన్ఫీరియారిటీ అంటే మనకున్న సామర్థ్యాన్ని వాడుకోలేకపోవడం, మనకున్న అర్హతని మనము వాడుకోలేకపోవడం. శత్రువు అనేక సార్లు మనమేమై ఉన్నామో క్రీస్తులో మనము మర్చిపోయేటట్టు చేస్తాడు. హీ విల్ మేక్ అస్ ఫర్గెట్. దాని మూలంగా మనము శరీరంలో అనేక పొరపాట్లు, మన లోక సంబంధమైన మనసుతో అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. దానికి వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం కొరకు ఏం చేస్తాడో కూడా, వాగ్దానం కొరకు యెహోషువకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, వీళ్ళందరినీ ఇంతమంది అంటే 5 రాజ్యాలు, ఇంకా ఎక్కువ రాజ్యాలు కలిసి మహాసైన్యం వాళ్ళందరినీ ఓడించాలంటే కంటిన్యూగా మళ్ళీ బ్రేక్ టైంలో వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కాబట్టి బ్రేక్ ఇవ్వకుండా ఆ వాగ్దానము నెరవేరాలంటే యెహోషువ ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అది? కాబట్టి యుద్ధానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. పగలు చేయాలి, రాత్రులు చేయకూడదు. రాత్రిపూట ఒక్కొక్కసారి, ఒకవేళ రాత్రిపూట కూడా జరిగిన యుద్ధాలు ఉన్నాయి. మరి పగలైతే చక్కగా శత్రువుని వెంటాడొచ్చు. అందుకని చెప్పి శత్రువుని చక్కగా వెంటాడాలి, శత్రువుని పూర్తిగా జయించాల ఉద్దేశంతో సూర్యుని ఒక ప్లేస్లో, చంద్రుని ఒక ప్లేస్లో ఆపేసి ఆ యుద్ధం పూర్తిగా నెగ్గే వరకు ఆపేస్తాడు. అలాగా అంటే చూడండి, వాక్యము ఎలాగా ఒక మనిషిని తను ఎవరో అనేటువంటి స్థాయికి తీసుకొస్తుంది. అందుకనే యెహోషువ ఒక మాట చెప్తాడు. జాషువా చాప్టర్ 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. చూసారా? నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుని అంటే ఆ మార్గము నీకు విజయం రావాలా, నీకు నీ ప్రజలకి విజయం రావాలంటే ఆ వర్ధిల్లుట కొరకు
దేవుడు సృష్టిని ఆపినట్టుగా మనం చూస్తున్నాం. అంటే సృష్టి కూడా సహకరిస్తుంది అన్నమాట. హీ విల్ మేక్ ద క్రియేషన్, ఈవెన్ ద సన్, మూన్ అండ్ స్టార్స్ వర్క్ ఫర్ యూ. ఆ వాక్య ప్రకారం నువ్వు చేద్దాం అనుకుంటే, యు సీ ద పవర్ ఆఫ్ ద వర్డ్. అందుకే ఈ వాక్యాన్ని మనం వినాలా, బోధించాలా. ఎక్కువ సార్లు వింటేనే దాని ప్రకారం చేస్తాం. ఎక్కువ సార్లు వినాలన్నమాట. యూ షుడ్ మెడిటేట్ ద వర్డ్. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. లాస్ట్లో ఒక మాట చెప్పాను. ఇన్ఫీరియారిటీ దేంతో పోతుంది? ఇన్ఫీరియారిటీ పోవాలి అంటే ఏం కావాలా? సూపర్ న్యాచురల్, అద్భుతం. ఏం కావాలా? దేవుని యొక్క అద్భుత శక్తి. కొన్నికి నీకు సామర్థ్యం కాదు. ఆ ఇంటి రేట్ ఎక్కువ, నువ్వు కొనుక్కోలేవు. నీకు పెళ్ళవే ఛాన్స్ లేదు. 2 పూటలు గడవము, ఇంటి అద్దె కట్టడమే కష్టంగా ఉంది. ఇక పెళ్ళవ్వాలంటే ఎలాగా? దిస్ విల్ బి లైక్ ఎ బాండేజ్. యు సీ పీపుల్ థింక్ లైక్ దట్. నో, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. మార్గమును ఎలా వర్ధిల్లు చేసుకుంటావంట? అద్భుత రీతిగా అనండి. లేదంటే నీ మైండ్లో పనిచేస్తే, నేను చదువుకోలేదు, నాకు ఆస్తి లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు అది లేదు, పెట్టుబడి లేదు, ఇవన్నీ లేవు గనక నేను ఏమీ చేయలేను, కాబట్టి ఇంతే. కాబట్టి నీకు దేవుడు చేయగలిగే సామర్థ్యం ఉన్నా నువ్వు చేయలేవు. అద్భుత శక్తి అనేది లేకపోయినా. ఇక్కడ ఒక రకంగా చూస్తే దేవుడు ట్రీట్మెంట్ని వాడుకున్నాడా లేదా? సో అద్భుతం అనేది లేకపోతే నువ్వు ఆ వాక్యం నీలో నెరవేరదు. ఇప్పుడు యెహోషువ ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చి ఆ 7 దేశాలని ఇవ్వడానికి యెహోషువ తన సామర్థ్యంతో చేశాడా? అద్భుత రీతిగా చేశాడా? మిరక్కలస్లీ. ఇప్పుడు ఎలా జయించాడు ఈ రాజ్యాన్ని? అద్భుత రీతిగా సూర్యుని చంద్రుని ఆపేశాడు. ఇక మిగిలిన తర్వాత ఎవరైనా యుద్ధం చేస్తాడా వేరే రాజు? దాని తర్వాత ఏమంటాడు? అంతకుముందే ఒక పెద్ద రాజ్యము సరెండర్ అయిపోతుంది యెహోషువకి. వాళ్ళ కోపం వస్తుంది, ఇంత పెద్ద రాజ్యము సరెండర్ అయిపోయిందా యెహోషువకి? ఒక రకంగా జెరికో గోడలు ఎందుకు వేసేసుకుంటారు? భయపడిపోతారు వాళ్ళు. వీళ్ళతో మనం యుద్ధమో చేయలేము, వారి దేవుడు గొప్పోడు. రాహాబుకు ఉంటుంది ఆ జ్ఞానం, అమ్మో మీ దేవుడు చాలా గొప్పోడు, అందుకే గజగజ వణికిపోతున్నారు జెరికో వాళ్ళు. అక్కడ ఎవరుంటుందంటే ద వాల్స్ ఆర్ స్ట్రైట్లీ షటప్, మూసేసుకున్నారంట. అయ్యి బాబోయ్, వీళ్ళు కూడా యుద్ధం చేయలేదు, బోర్లు పడగొట్టేసి. ర్యామ్స్ హార్న్ ఒక రకంగా జూబ్లీ అంటే ఏంటో తెలుసా? ర్యామ్స్ హార్న్ అంటే విజయం అన్నమాట. ఏంటది? ఏ రకంగా విజయము? అద్భుతకరమైన విజయం. అద్భుతకరంగా వివాహం, అద్భుతకరంగా ఇల్లు, అద్భుతకరంగా పెళ్లి, అద్భుతకరంగా ఉద్యోగం, అద్భుతకరంగా సెటిల్మెంట్. సో అద్భుతాలు లేకపోతే నువ్వు చేయలేవు. ఎవడైనా వ్యాధి కలిగి ఉంటే వాడు సంఘం వద్దకు రావాలా. పెద్దలు వారి మీద చేతులేస్తే విశ్వాసం గల ప్రార్థన అద్భుత రీతిగా రోగిని స్వస్థపరచును. వితౌట్ మిరకల్స్ ఇన్ఫీరియారిటీ పోదు. ఇప్పుడు చూడండి, నాకు ఇది అయిపోయింది అనట్లేదు. యు ఆస్క్ గాడ్, లార్డ్ హీల్ మీ, బ్లెస్ మీ, చేంజ్ మీ, నన్ను మార్చు, ఇది మార్చని అడగాలి. దావీదు ఏ రకంగా మాట్లాడతాడు? అలాంటి దావీదు ఒక ప్రార్థన చేస్తాడు, నా మీద నీ ముఖకాంతిని. ఇన్ని కష్టాలు అంటే నేను చేసుకున్న పాపాలు కూడా నాకు భారం అయిపోయాయి. మనుషులు, శత్రువులన్నీ నన్ను ఇలా చేసేసాయి. అయినా నువ్వు నా దేవుడవు, నన్ను ప్రేమిస్తున్నావు, నా కొరకు ప్రాణం పెట్టావు. నా తల్లి కంటే, నా తల్లి తండ్రి విడిచినా నువ్వు నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తావు. కాబట్టి మళ్ళా తిరిగి నా హృదయాన్ని మార్చి నీ ముఖకాంతిని నా మీద ప్రకాశింపచేయి. చేశాడా లేదా దేవుడు? యు సీ హౌ గాడ్ కెన్ డూ సమ్ థింగ్స్. అలాగే అద్భుత రీతిగా మిరకలస్లీ ఆయన రాజు ఎలాగయ్యాడు? గులకరాయితో ఎవరిని చంపాడు? గొలియాతుని చంపి రాజు అయ్యాడు. గులకరాయితో రాజు అయిపోయాడు. సింపుల్ స్టోన్. ఇప్పుడు రాజు అవ్వాలంటే ఎన్ని బాధలు పడాలి? ఇప్పుడు వీ డోంట్ నీడ్ టు డూ దాట్. యూ డోంట్ నీడ్ టు గో దేర్ అండ్ కమ్ బ్యాక్ అండ్ గెట్ సమ్ థింగ్స్ డన్. యూ క్యాన్ చేంజ్. ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఎ వర్డ్ ఇట్ విల్ కమ్ టు పాస్. చూడండి, ఇంకొక మిస్టరీ చెప్తున్నాను. ఇందాక అర్థమైందా మీకు? అది ద సూపర్ న్యాచురల్ ఈజ్ కనెక్టెడ్ టు ఇన్ఫీరియారిటీ. ఎనీథింగ్ దట్ షుడ్ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్, ఒకవేళ ఏదన్నా జరగాలి ఈ భూమిలో అంటే అది దేనికి కనెక్ట్ అయ్యిందో తెలుసా? సంఘానికి. ఎనీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ద చర్చ్. ఒకవేళ ఆ దేశాన్ని ఏదైనా ఒక తెగులు రావాలా, ఆ దేశాన్ని తీసేయాలా, ఆ దేశాన్ని ఆశీర్వదించాలా, ఏదైనా చెయ్యాలి అంటే కనెక్షన్ ఉంటుంది. అబ్రహాంకి ఒక ఆశీర్వాదం ఉంది. దేవుడు అబ్రహాంని పిలిచి ఆశీర్వదించి అబ్రహాం ఒక్కడిని ఆశీర్వదించలే. కొన్ని అందుకనే బైబిల్లో ఎప్పుడు కూడా మొదట చూసి ఆగిపోకూడదు. ఏదైనా వాక్యాన్ని మొదటి నుంచి. కీర్తనలో ఒక చోట తగులుతుంది. ఫస్ట్ కీర్తనలో దేవుడు నరుని దూతల కంటే తక్కువనిగా చేశాడు. దూతల కంటే తక్కువనిగా చేసి ఏదైనా తోటలో ఆదాముని అవ్వనే దూతల కంటే తక్కువగా చేసి ఆ ఏదైనా తోటలో ఎవరిని పెట్టాడు? ఒక చెడ్డ దూతను పెట్టాడు. పోనీ ఈ దూత ఏమన్నా తక్కువ ర్యాంకా? అభిషేకింపబడినటువంటి కెరూబు. అభిషేకింపబడినటువంటి కెరూబు అంటే చూడండి, ఇప్పుడు కృపాసింహాసనం ఉంటుంది కదా, మందసం ఉంటుంది. మందసం మీద 2 కెరూబులు ఉంటాయి. మందసం మీద ఉండేటువంటి కృపాసింహాసాన్ని తన రెక్కతో తన రెక్కలతో ఇలా కప్పుతాయి. ఇదొక దూత, ఇటొక దూత. ఎవరికైనా ఐడియా ఉందా అది? ఓకే, 2 కెరూబులు అనమాట, రెక్కలతో కప్పుతాయి
ఆ కుర్చీని. పాతకాలంలో రాజులకి ఇలాగేదో పట్టుకుంటారు కదా, రౌండ్గా ఉండేది, ఇలా పట్టుకొని ఒక గొడుగు లాంటిది పట్టుకుంటారు, అవునా, కవరింగ్కి రాజుకి. అంత మాత్రాన ఆ పట్టుకునేవాడు రాజు కంటే గొప్పడా? ఇక్కడ సేమ్ అలాగే జరిగింది. ఇప్పుడు ఆ పట్టుకునేవాడు కొంచెం డీసెంట్గా నీట్గా ఉండాలని కోరుకుంటాడా లేదా రాజు? అదే రీతిగా దేవుడు ఒక అభిషేకం కెరూబునిచ్చి కవరింగ్ లాగా పెట్టుకున్నాడు అనమాట. అంటే స్థాయి కూడా పెంచాడు. అందులో అతనికి చాలా సామర్థ్యం ఉందని బైబిల్ చెప్తుంది అనమాట. అతన్ని చాలా చక్కగా చేశాడంట, అవునా లేదా? మరి ఏషియాలో దాని గురించి చక్కగా వర్ణిస్తాడు, ఎలా చేశాడో దేవుడు. అవన్నీ చూసుకొని ఇంత అందంగా అందాన్ని చూసి ఏమొచ్చేసిందంట? గర్వం. అంటే నా పక్కన ఉండాలి కదా, ఇంత చక్కగా చేశాడంట. గర్వం వచ్చేస్తే దేవుడు సామర్థ్యాన్ని, శక్తిని వెనక్కి తీసుకున్నాడా? తీసుకోలే. హి డి నాట్ టేక్ ఇట్స్ పవర్ అండ్ అథారిటీ. కిందకి గెంటేశాడు. దేవుని కుర్చీ కంటే పైకి ఎక్కిపోదాం అనుకునేవాడిని కిందకి నెట్టేసి తక్కువగా చేసి ఏదైనా తోటలో పెడితే బోర్లా పడకుండా ఉంటారా? మేము ఆదాం మీద ఈమె అని ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు కాదు, దేవుడు కావాలని అలా చేశాడు. అలా చేసి ఆ తర్వాత గొర్రెపిల్లను వధించి, అంటే ఎందుకు వధించాడు? దీనికి ముందే వధించి, ఇదిగో తర్వాత రాబో గొర్రెపిల్ల మిమ్ములను తన స్వరూపంలోకి మారుస్తాడు. ఏ కెరూబైతే నా స్వరూపాన్ని, నా సామర్థ్యాన్ని, నా సంపూర్ణతని చూసి అసూయపడ్డాదో ఆ సంపూర్ణతని నేను నా కుమారుడిలో పెట్టి, నా కుమారుడిని నమ్మిన వాళ్ళకి ఆ స్వరూపం ఇచ్చేస్తా అంటున్నాడు. ద కాల్ అంటే ఇప్పుడు అసూయ పుడుతుందా? నేను ఆ స్వరూపాన్ని, ఆ సామర్థ్యాన్ని కోరుకుంటే ఇప్పుడు అలాంటి వాళ్ళని కొన్ని లక్షల మందిని చేస్తావా? కోట్ల మందిని ఈ గొర్రెపిల్ల నమ్మిన అందరూ అయిపోతారా? నేను అవ్వకుండా చేస్తా అని ప్రయత్నిస్తా ఉన్నాడు. దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ మై ఇన్ఫీరియారిటీ సర్మన్. అయితే మళ్ళీ అది కీర్తనలు 8లో చెప్తాడు. మళ్ళా దాని గురించి హెబ్రూలు 2లో కూడా చెప్తాడు. హెబ్రూలు 2లో పెట్టి కరెక్టే, దూతల కంటే తక్కువగా చేశాను, కానీ సమస్తము తన పాదాల కింద పెట్టాడు. మనం ఎప్పుడైతే క్రీస్తుని చూస్తామో అదే స్వరూపంలోకి మారి ఒక్కోటి నీ పాదాల కింద వచ్చేస్తాం. సో ఆయన్ని చూస్తూ అదే స్వరూపంలోకి మారుతాం. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్ హియర్. ఇందాక చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే, ఏదైనా జరగాలి అంటే అబ్రహాంకి, అప్పుడు మరి అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి తెలుసు, నిన్ను ఆశీర్వదిస్తే జనాలు నిన్ను చంపేస్తారు. ఆల్రెడీ జరిగింది అలాగా. కాబట్టి నేను నీ ఆశీర్వాదాన్ని కాపాడతా. అందుకే మీరు ఎబ్బేసి ప్రార్థన చూసారా ఎవరైనా? నన్ను ఆశీర్వదించి కీడు మళ్ళా రాకుండా నన్ను కాపాడు. అందుకే నువ్వు నీ వాక్యం తెలుసుకోగలితే నీ ప్రార్థనా స్టైల్ మారుతుంది. అనేకమైన నువ్వు యాడ్ చేసుకుంటా పోతావు, డిలీట్ చేసుకుంటా పోతావు. కొన్ని తీసేస్తావు, కొన్ని యాడ్ చేస్తావు, కొన్ని డిలీట్ చేసేస్తావు. వాళ్ళకంటే నేను గొప్పవాళ్ళు అవ్వాలా. స్టార్టింగ్లో అన్నీ యాడ్ చేయొచ్చు, అలాంటివన్నీ తర్వాత డిలీట్ చేసేసుకొని క్రీస్తులాగా మారుతా ఉంటావు. అబ్రహాంని ఏమంటాడు? నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని అంటే ఏంటి? నీ దగ్గరికి శాపాలు రానివ్వను, మరణం వేరు. అందుకే అంటాడు, రాజు ఒకవేళ తన భార్యను తీసుకున్నందుకు ఏమంటాడు? నీవు చచ్చినవాడవు. అతన్ని ముట్టుకోవడం తర్వాత సంగతి, నీ భార్యను ముట్టుకున్నా నేను నిన్ను చంపేస్తా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనకి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? ఏబేల్ ఆశీర్వాదమా, అబ్రహాం ఆశీర్వాదమా? సిలువ ద్వారా ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? మరి ఆ బ్రత్లో ఒకవేళ అక్కడ ఆగిపోయి ఉంటే కష్టం. ఒక రకంగా చూస్తే ఆదామవ్వ పడిపోతాడని దేవుడికి తెలుసా తెలీదా? ఒకవేళ వాళ్ళు పడకుండా ఉండాలి అంటే దేవుడు ఏదైనా తోటలో ఎవరిని పెడతాడో తెలుసా? ప్రకటనలో ఈ శత్రువుని కిందకు తోసేయడానికి దేవుడు ఒక దూతతో యుద్ధం చేపిస్తాడు, ప్రధాన దూతతోటి. మిఖాయేలు తన దూతలో కలిపి అక్కడ యుద్ధం చేసి ఈ సైతాను సేనను ఏం చేస్తారంట? భూలోకానికి పడేస్తారంట, కిందకు దోసేస్తారంట. ఒకవేళ పడకుండా ఉండాలంటే మనందరిని ఎలా చేసి పెట్టాడు అక్కడ? మిఖాయేలు. కానీ ఇప్పుడు మనకిచ్చేటువంటి స్వరూపం మిఖాయేలు కంటే గొప్ప స్వరూపం. గాడ్స్ గోయింగ్ టు మేక్ యూ ఈవెన్ మోర్ గ్లోరియస్ దాన్ మైఖల్ ద ఆర్కేంజెల్. ఒక రకంగా మిఖాయేలు ఎవరో తెలుసా? యేసుని నమ్మిన వారికి పరిచారము చేయుటకు వచ్చేటువంటి ప్రధాన సేవకుడు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాలింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్ కాల్, యూ విల్ హ్యావ్ మైఖల్ ద ఆర్కేంజెల్ టు ప్రొటెక్ట్ యూ. If you have a small call, you will have a normal angel. నీ పిలుపుని బట్టి ఉంటుంది అనమాట. లెట్ us study about the image of God. అనేక సార్లు మనం తక్కువ అంచనా వేసుకుంటాం మనం ఎవరిమి అని. మన కష్టాలు, మన బాధలు, మన వేదనల్లో కూడా దేవుడు తన స్వరూపాన్ని తయారు చేస్తున్నాడు. God is developing his image in this process. అందుకని మనకు ఒకసారి మన సామర్థ్యం మర్చిపోతాం. ఒకవేళ ఆ దేశంలో ఆ కరువు తగ్గాలి, ఆ కరువు పోవాలి, ఏదైనా జరగాలి అంటే అది సంఘం చేతిలో ఉంటుంది. అందుకే ఆయన పేతురుతో ఒక మాట అంటాడు, పేతురు నువ్వు నా గురించి తెలుసుకున్నావు, నా గురించి తెలుసుకుంటే నువ్వు సామాన్యుడు కాదు. నేను ఎవరినో తెలుసుకుంటే వాడు నీకు నేనేమిస్తున్నాను? తాళపు చెవులు. అంటే ఏంటి? నీవు దేన్ని బంధిస్తావో, దేన్ని విడిపిస్తావో, నీలాంటి వాళ్ళు 10 మంది ఉన్నా ఆ తెగులు రానివని అంటున్నాడు ఆ ఊర్లో. ఇది పాత నిబంధనలో. సో ద చర్చ్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఒక్కొక్కసారి దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడం వల్ల కూడా వస్తుంది. మరి యెరూషలేమును ఆశీర్వదించాలా, ఇజ్రాయెల్ని ఆశీర్వదించాలి, కానీ అక్కడ సంఘం మీదకి శత్రువులు ఎక్కువైపోయారు.
సంఘాన్ని బహుగా హింసిస్తున్నారు. అందరూ అధికారం కలిగిన దైవజనులే, అనేక మంది అపోస్తులు అయిపోయారు, ప్రవక్తలు అయిపోయారు. వాళ్ళ మీదకి హింస చాలా భయంకరంగా వచ్చేసింది. ఎందుకు? ఒక రకంగా మనం మన చుట్టూ గిరి గీసుకుంటాం. దేవుడు శిష్యులకి ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దెబ్బకి వచ్చేవాడు. మొత్తం అందరూ చెదిరిపోయారు. ఫిలిప్ అనే అతను వేరే చోటకి వెళ్ళిపోయాడు. అందరూ చెదిరిపోయి ఈనాడు ప్రపంచంలో ఇన్ని దేశాల్లో సంఘాలు ఉన్నాయంటే కారణం ఆ అపోస్తుల్ని ఒక్కొక్కసారి దేవుడు అలాగా చెదిరేటట్టు చేయడమే, లేకపోతే కష్టం. సో అందుకే అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయంటే అందుకే వస్తాయి. కొన్నిసార్లు కష్టాలు వెళ్ళకపోవడం వల్ల కూడా వస్తాయి, మనం వెళ్ళాలా. అందుకనే మన సంఘానికి అధికారం ఉంది, విశ్వాసగా నీకు అధికారం ఉంది. నీ కుటుంబంలో నువ్వు కొన్ని బంధించవచ్చు, కొన్ని రాకుండా ఆపేసేయచ్చు. యూ క్యాన్ స్టాప్ సంథింగ్ అండ్ రిలీజ్ సంథింగ్. భార్యగా నీకు అధికారం ఉంది, భర్తగా నీకు అధికారం ఉంది, పిల్లలుగా నీకు అధికారం ఉంది. నువ్వు యేసుని తెలుసుకుంటే నీకు అధికారము ఉంది. యు గాట్ సమ్ అథారిటీ. యూ క్యాన్ డూ యాజ్ ఎ చైల్డ్, యూ క్యాన్ డూ సమ్ థింగ్స్. పేతురు, నేను దీని మీద కడతాను, నువ్వు దేన్ని ఆపితే దాన్ని నేను ఆపుతాను, నువ్వు దేన్ని విడుదల చేస్తే దాన్ని నేను విడుదల చేస్తాను. 2 దేశాలకు యుద్ధం ప్రకటించారా? ఆ దేశంలో క్షామం ఉందా? ఆ దేశంలో బాధ వస్తుందా? ప్రవక్తలు చెప్పారా? సంఘము దాన్ని ప్రార్థించి ఆ దేశాన్ని కాపాడొచ్చు. ఎందుకంటే ఆయన శిష్యుల్ని చూసి ఒక మాట అంటాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగంటే చీకటిని ఏం చేయొచ్చు? పారద్రోలొచ్చు. మీ మీద అభిషేకం ఉంది, అభిషేకం కాడిని ఏం చేస్తుంది? విరగొడుతుంది. బంధింపడం అని విడిపించటకు యూ క్యాన్ స్టాప్ సమ్ థింగ్స్. సో మనకి ఇన్ఫీరియారిటీ పెరిగిపోవడం వల్ల నేను తక్కువ వాటిని శరీరంలో చూసుకొని చదువు లేదు, నేను అందంగా లేదు, నాకు డబ్బు లేదు, నాకు అది లేదు, ఇది లేదు. గిద్యోను ఏమంటాడు? నా గోత్రము చాలా చిన్నది, నేను చాలా చిన్నవాడిని అనుకుంటాడు. ఎందుకంటే లెక్క ప్రకారం చూస్తే కరెక్టే. అయితే గిద్యోను నేను తక్కువ స్థాయి గలవాడిని అని అనుకొని తర్వాత రాజుగా ముగించడానికి మధ్యలో యాత్రలో దేవుడు గిద్యోను జీవితంలో ఏం చేస్తాడు? అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు గిద్యోను జీవితంలో. ఆ ఇన్ఫీరియారిటీ పోవడం కోసం గిద్యోను ముందు నమ్మడు. ముందు ఆ దూత వస్తుంది, తర్వాత అనేక విషయాలు అడుగుతాడు ఆ దూతని. ఆ దూత వచ్చి ఒక బలి అర్పించిన తర్వాత ఆ దూత ఆ బలిని తీసుకుంటుంది. తర్వాత దూతను అడుగుతాడు, దూత ఇగో ఇక్కడ ఈ యొక్క మంచి బట్ట ఉంది, దీని మీద మాత్రము మంచు రాకూడదు, చుట్టుపక్కలంతా రావాలి. తర్వాత దీని మీద మాత్రమే రావాలి చుట్టుపక్కల. ఇలాగ అద్భుతాలన్నీ చేసిన తర్వాత అయినా అతనికి విశ్వాసం రాదు, అయినా అతనికి ఆ స్థాయి పెంచుకోలేడు. నేను చేయగలను ఒక రాజుగా అనే స్థాయికి. అప్పుడు తుదకు తను ఒక శత్రువుల సమూహంలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరికైనా ఐడియా ఉందా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు మాట్లాడుకునే శత్రువులు మాట్లాడుకునే మాటలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, అరే బాబు, నాకు రాత్రి కలొచ్చిందిరా, అందరికీ కూడా తెలిసిపోయింది న్యూస్, దేవుడు గిద్యోనికి విజయం ఇచ్చేశాడు. ద స్వర్డ్ ఆఫ్ గిద్యోన్ ఈజ్ ద స్వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు విజయం ఇచ్చేశాడు, మన పని అయిపోయింది, ఇక్కడ ఉంటే కూడా మనం ఓడిపోతాము అని వాళ్ళ మాటలు గిద్యోను విని బలం తెచ్చుకొని సైన్యాన్ని పోగేసుకొని వెళ్ళి విజయం తెస్తాడు. ఇలాంటి అద్భుతాలు దేవుడు చాలా చేస్తాడు. ద సూపర్ న్యాచురల్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఇమేజ్. సో నెవర్ ఇగ్నోర్ ద సూపర్ న్యాచురల్. ఒకవేళ ఎవరైనా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా అవని చూడండి, ఇది ఒక శరీరం, దేవుడు అన్నీ కలుపుతాడు. తల, కాలు, చెవు, నాకు ఏళ్ళు కావాలి, నాకు ఎడం చేయ బాగా ఉపయోగపడుతుంది, నాకు కుడి చేయ వద్దు ప్రభావ తీసేయంటావా? నో. నేను కుడి చేయను ఉపయోగిస్తే ఎడం చేయి తీసేయంటావా? నో. ఎడం చేయి కూడా కావాలా? నేను బొట్టన వెళ్ళే వాడతాయి 4 అవసరంలో, ఈ 2 ఎక్కువ వాడతాయి, 3 అవసరంలో. చిటికి వెళ్ళి తీసే చూడండి అలా ఉంటుందా మీకు? అన్నీ ఉండాలా. ప్రొఫెటిక్ మినిస్ట్రీస్ ఉండాలా, హీలింగ్ మినిస్ట్రీస్ ఉండాలా, వర్డ్ మినిస్ట్రీస్ ఉండాలా, ప్రేయర్ మినిస్ట్రీస్ ఉండాలా, ఫాస్టింగ్ మినిస్ట్రీస్ ఉండాలా, టంగ్ మినిస్ట్రీస్ ఉండాలా. అన్నీ కలిపితే ఆ దేహము చక్కగా పనిచేస్తుంది. దేన్ని తక్కువ అనకూడదు, దేన్ని ఎక్కువ అనకూడదు, దేన్ని తిరస్కరించకూడదు. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో అప్పుడు గిద్యోను ఈ రీతిగా ద సూపర్ న్యాచురల్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు యెహోషువని వాక్యం ధ్యానించమన్నాడు. వాక్యం ధ్యానిస్తే యెహోషువ ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. అద్భుత రీతిగా సూర్యుడిని చంద్రుని ఆపాడు. వాక్యాన్ని ధ్యానించిన యెహోషువ ఏం చేశాడు? సో ఐ డోంట్ నో హౌ పీపుల్ క్యాన్ యూజ్ ద వర్డ్ టు దేర్ ఓన్ అడ్వాంటేజ్. ప్రజలందరూ కూడా వాక్యాన్ని వారి స్థాయికి దించేసుకుందామని చూస్తారు. ఈ భూమి మీద బాల్యమునందే నీవు దేవుణ్ణి తెలుసుకొని ఆయన కాడి మోస్తూ అంచెలంచెలుగా జీవితంలో దీర్ఘాయు వరకు స్వార్థ నడిపి అనేకులు నడిపించాలనేటువంటిది దేవుని చిత్తం. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ గోల్. అందరూ చెప్పండి, నా ప్రధాన పిలుపు అనండి. యు ఆర్ కాల్డ్ ఫర్ హిస్ గ్లోరీ. ఈ సువార్త గురించి మనం ప్రకటిద్దాం, ఈ సువార్తను చాటిద్దాం, దాని విషయమై మనం జీవిద్దాం. అందుకని నీకు అధికారం ఉంది, అథారిటీ ఉంది.
ప్రభువా ఇదిగో ఈ దురలవాటు పోవాలా, మా ఇంట్లో ఈ బుద్ధి పోవాలా, అయ్యా ఇదిగో నా కుటుంబంలో ఈ చెడు శాపం పోవాలా, సంవత్సరానికి ఈ వ్యారం మాటిమాటికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, వచ్చింది పోతుంది, అయ్యా మాకు సరైన అవకాశాలు రావట్లేదు, ఎప్పుడూ ఏదో ఒక వేదన మా జీవితంలో రాకూడదు, నా కుమారుడికి మళ్ళా ఇది మాటిమాటికి జరగకూడదు, ఈ అవమానం మళ్ళా రాకూడదు, ఈ నష్టం మళ్ళా రాకూడదు, ఈ పాపం నేను తిరిగి చేయకూడదు, ఈ యొక్క విషయాల్లో నేను మళ్ళా ఇరుక్కుపోకూడదయా, స్వస్థత శీఘ్రముగా ఉండాలా, సమృద్ధి పరిశుద్ధత నా కుటుంబంలోంచి రావాలా, మేము నీతిగా జీవించాలా, మేము శరీరక్రియలను జయించాలా. అనేకులు బలహీనతలను జయిస్తారు, అనేకులు నీతి మార్గమును వెళ్తున్నారు, అనేకులు ఇంకా పరిశుద్ధంగా జీవిస్తారు. ఎస్, అనేకులు, మెనీ పీపుల్, అనేక సాక్ష్యాలు. ఐ రిలీజ్ దిస్, యూజ్ దిస్ లార్డ్, లెట్ దెమ్ రిలీజ్ దిస్ అథారిటీ ఇన్ దర్ లైఫ్. యు ఆర్ వాచింగ్ లార్డ్. అయ్యా ఈ భయాలు, ఈ వేదనలు, ఈ అవమానాలు వి స్టాప్ ఇట్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.